రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం ఈ వీడియో వచ్చేసరికి మిరప విత్తనాల గురించి మాట్లాడుకుందాం. సో మిరప విత్తనాలు ఎలాంటి విత్తనాలు ఈ సంవత్సరం ఎంచుకోవాలి, మెయిన్గా తేజాలలో. సో 341 కానీ బ్యాడీ సెగ్మెంట్లు కానీ లేకపోతే లావు రకాలు ఏదైనా కూడా వాటన్నిటి గురించి కూడా ప్రతి దాని గురించి కూడా ఖచ్చితంగా వీడియో చేస్తా. ఈ వీడియోలో తేజాల గురించి ఖచ్చితంగా చెప్తా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. దాంతోపాటుగా వీడియోని తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ టైంలోనే ఈ వీడియో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే ప్రతి రైతు కూడా మిరప విత్తనాలు ఎంచుకోవాలి, మిరప విత్తనాలు తీసుకోవాలని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురు వస్తూ ఉన్నారు. మిరప విత్తనాలు ఎప్పుడు వస్తాయి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్ని కామన్గా జరుగుతూనే ఉన్నాయి. దీనికంటే ముందు మీరు మిరప విత్తనం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ తీసుకున్న విత్తనం మంచి దిగుబడులు పొందాలంటే మన భూమిని కూడా అలా సిద్ధం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరం కూడా ఇంతకుముందు ఏం జరిగేది అంటే పాతకాలంలో ఏం జరిగేదంటే మిరప తోట అంటే ఏదైనా పంట అయిపోగానే ఆ పంటకు సంబంధించిన అవక్షేపాలన్నిటి భూమిలో కలిపి దున్నేయడమో లేకపోతే వాటన్నిటిని కూడా తీసేయడం జరిగేది. అంటే మిరప తోట మొత్తాన్ని కూడా తీసి ఒక సైడ్కి తీసిపోయి కాలబెట్టడము, లేకపోతే అందులో రొటావేటర్ వేయడము జరిగేది. సో ఇప్పుడు అట్లా జరగట్లేదు. సో రొటావేటర్ వేయట్లేదు. ఎప్పుడు చేస్తున్నారు అని అంటే అట్లా ఉంచేసి మళ్ళీ పంట వేసుకునే దానికంటే ముందే మళ్ళీ మొదలు పెడుతున్నారు. అది కాదు కావాల్సింది. ఇప్పుడు మీరేదో పంట కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆ పంటకు సంబంధించిన అవక్షేపాలు అనేవి కూడా ఖచ్చితంగా మీరు భూమిలో కలిపేయటమా లేకపోతే వాటిని పూర్తిగా చివరికని కాల్చేయడం జరగాలి. తర్వాత మీరు ఏదన్నా వర్షం పడినప్పుడు ఒకసారి దుక్కేసుకొని ఉంటే ఆ వర్షానికి ఏదైతే ఈ నేల అనేది ఆ పడ్డ వర్షానికి మొత్తం కూడా మనకి దున్నిన తర్వాత ఆ పాత అవక్షేపాలని కిందికి పోవడం, మళ్ళీ కింద ఉన్న భూమి పైకి రావడం జరుగుతుంది. అంటే మీరు ప్లవ్ వేయించాలి. అంటే మరీ లోతు కాకుండా పైన ఒక అడుగు మందం వరకు ప్లవ్ వేయించుకుంటే బ్రహ్మాండంగా మళ్ళీ మనకి ఈ మధ్యలో ఈ ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. కాబట్టి ఈ వర్షాలకి భూమి అనేది మంచిగా సారవంతంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా మనకి పశువుల ఎరువు లేకపోతే ఈ గొర్రెలకు సంబంధించిన మేకలకు సంబంధించిన ఈ ఎరువులను లేకపోతే ఈ రెండు ఖచ్చితంగా కొంతమంది కోళ్ళ పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల కంటే కూడా ఈ గొర్రెల ఎరువు లేకపోతే పశువుల ఎరువు ఈ రెండింటికి ఖచ్చితంగా మీకు మంచిగా భూమి తయారవుద్ది, మంచి ఫర్టిలైజ్ అవుద్ది. అంటే ఫర్టిలైజ్ అవ్వడం అంటే కింద భూమిలో మనకి మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఖచ్చితంగా తయారవుద్ది. దానికి రీజన్ ఏంటంటే పశువుల ఎరువు గొర్రెల పంట ఖచ్చితంగా పెట్టని వాళ్ళకి రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి. అవి పెట్టడం వల్ల కూడా మనకి రేపు పొద్దున కాంప్లెక్స్ ఎరువుల వేసుకునేటువంటి అవసరం కూడా చాలా తగ్గుద్ది. అది వేసిన రైతులకి కాంప్లెక్స్ అంటే మనకి ఈ పశువుల ఎరువు కానీ వేసిన రైతులకి ఖచ్చితంగా అనుభవమే. ఎకరానికి మినిమం 2 నుంచి 3 ట్రక్కులు ఎక్కువ. కొంతమంది ఎక్కువగా ఎరువు ఉన్న వాళ్ళు 4-5 ట్రక్కులు 6 ట్రక్కులు కూడా వేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు. ఒక 2 నుంచి 3 ట్రక్కులు ఈ పశువుల ఎరువు కానీ లేదంటే ఈ గొర్రెలకు సంబంధించిన ఈ మేకలకు సంబంధించిన పెంటని ఖచ్చితంగా వేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది అవకాశం లేదు మళ్ళీ నెక్స్ట్ ఈ మా దగ్గర దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వర్మీ కంపోస్ట్ ఉంటుంది. మనకి వర్మీ కంపోస్ట్ అనేది ఎప్పుడు వేసుకోవాలి, మనం తోట వేసుకునే దానికంటే ముందు వేసుకోవాలి. సో ఈ రెండు అవకాశం లేదనుకునేటోళ్ళు ఈ వర్మీ కంపోస్ట్ దొరకదు, లేదు అని అంటే మనకి ఈ పశువుల ఎరువు కానీ ఎరువులు కూడా ఖచ్చితంగా మాకు దొరకవు అనుకునేటోళ్ళు పచ్చిరొట్టు ఎరువులు వేసుకునే దానికి ప్లాన్ చేసుకోండి. పచ్చిరొట్టు ఎరువులు అని అంటే మనకి జీలుగు, జనుము, పెసర, బొబ్బర కానీ ఇట్లాంటివన్నీ మనం పంట కంటే ముందు వేసుకొని తర్వాత వాటిని ఒక 40-45 రోజులు వచ్చిన దశలు అంటే పూత మీద దశకు వచ్చిన టైంలో వాటిని మనం కలిగి దున్నుకోవటం. అంతా కుళ్ళిపోయిన తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే అదంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి భూమి అనేది మంచి కర్బన శాతం పెరిగి బ్రహ్మాండంగా మళ్ళీ మనకు పంటకు అనుకూలంగా తయారయ్యే అవకాశం ఉంది. జీలుగు వేసుకునే అవకాశాన్ని పరిశీలించండి. ఎందుకంటే జీలుగు అయితేనే కొద్దిగా మనకి మిరప తోటలు వేసే రైతులకు అనుకూలంగా ఖచ్చితంగా ఉండటం అనేది జరిగింది, నేను చూసాను. ఎందుకంటే ఒక సంవత్సరం పెసరైతే ఒక సంవత్సరం నేను వేసిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా ఒక సంవత్సరం పెసరైతే చూసా, ఒక సంవత్సరం జీలుగు వేసా, ఒక సంవత్సరం జనుము వేసాను. సో జీలుగు వేసినప్పుడు కొంచెం మొక్క పెరిగే విధానం కానీ జీలుకు సంబంధించిన అవక్షేపాలు ఉన్నప్పుడు 100% బాగా ఈల్డింగ్ అనేది పెరిగిందని నేను గమనించాను. సో కాబట్టి ఈ విధంగా ముందు భూమిని తయారు చేసుకోండి. 100% తయారు చేసుకుని చేసిన ఏ విత్తనం తీసుకున్నా కూడా 100% మంచి దిగుబడి వస్తుంది. ఇంకా బెస్ట్ విత్తనాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే విత్తనాలకు సంబంధించి కూడా ఉంటుంది. విత్తనానికి 50% ఉంటే మనం చేసినటువంటి యాజమాన్య పద్ధతిలో 50% మనకి మంచి దిగుబడులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధమైన జాగ్రత్తలు పాటించి మనం పంట అయిపోయిన దశ నుంచి మళ్ళీ పంట వేసుకునే దశలో ఈ గ్యాప్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భూమిని ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా ఖచ్చితంగా నేను ఈ వీడియో చెప్పడం జరిగింది. మెయిన్గా పంట మార్పిడి, పత్తి వేసిన దాంట్లో తోట వేయండి, తోట వేసిన దాంట్లో పత్తి వేయండి.
ఖచ్చితంగా అట్లా మనం పంటని చేంజ్ చేసుకున్నప్పుడే మంచి దిగుబడులను కూడా సాధ్యం అవుతాయి. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అని కోరుకుంటా ఉన్నా. ఉపయోగపడింది అనుకుంటే తోడు రైతు మిత్రులకు షేర్ చేయండి. కింద మీ విలువైన కామెంట్స్ ద్వారా కూడా మీ విలువైన సమాచారం కింద ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. మన మిరపకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఉన్నాయి, పత్తికి సంబంధించిన గ్రూప్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఆ గ్రూప్స్ కింద కామెంట్లలో మీకు పిన్ చేస్తాను. అవి కూడా ఖచ్చితంగా వాటిలో ఫాలో అయ్యి మీ ఏరియా సంబంధించి వాటిలో కూడా ఫాలో అవ్వండి. మంచి సమాచారం కూడా ఖచ్చితంగా అందులో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.